సరిపోదా శనివారంలో ఇప్పుడు షూటింగ్ లో చేస్తే యాక్షన్, షూటింగ్ అనుకొని చేస్తే ఓవర్ యాక్షన్. ఆ ఓవర్ యాక్షన్ వల్ల ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మిస్ అయ్యాడే. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనపడి 4వ సింహం ఈ పోలీస్ అగ్ని. సార్ నాకు డౌట్. వాట్? ఇప్పుడు కోర్టు సినిమాలో మంగపతి గారికి కోర్టు శిక్ష ఖరారు చేసింది కదా సార్. అవును. ఆయన జైల్లో పెట్టారా? లేదు, జబర్దస్త్ లో పెట్టాం. ఎందుకు సార్? జైల్లో అయితే శిక్ష తక్కువ, అదే జబర్దస్త్ లో అయితే ప్రతి షెడ్యూల్ శిక్ష అనుభవించాలి తెలుసా. మన కామెడీ చుట్టూ ఆయనకి పెద్ద శిక్ష. ఆల్రెడీ బిడ్డ నరకయాతన అనుభవిస్తుంది చూడు. ఇప్పుడు తప్పించుకున్న టెర్రరిస్ట్ ఇక్కడిక్కడ తిరుగుతుంటారు. సో మనం చూసి గుర్తుపడతారు కాబట్టి మనం మఫ్టీలో వెళ్దాం. అద్దం మీద మరకలు ఉన్నాయి చూడు. సార్ అద్దం మరక కాదు సార్, మీ ముఖం మీద మరక. ప్యాచ్లు చెయ్యి. టచ్అప్ చేసిన పోవట్లేదు సార్ ఈ మరక. ఎందుకు పోరా? పోయే కాలం మరకలు సార్, పోవు. పోయే కాలం మరకలు సార్, పోవు. ఎవరు కుర్రాడు? కుర్రోడు కాదు సార్, ఆయన శివాజీ గారని. ఏం చేస్తుంటాను? హత్య సార్. ఎప్పుడు చూడలేదు తమ్ముడిని. చేస్తున్నాను, ఈ మధ్య చేస్తున్నాను సార్. ఆయన జడ్జి సార్. కోర్టులో ఉండాలి. ఎక్కడేం పని? కోర్టులో కాదు సార్, జబర్దస్త్ జడ్జి సార్. జబర్దస్త్ అంటే? జబర్దస్త్ అంటే తెలీదా సార్? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఈవెంట్లకి వెళ్ళాలంటే దానికి బేస్ ఇదే జబర్దస్త్. ఇక్కడ సక్సెస్ అయితేనే అక్కడ ఈవెంట్లు వస్తాయి అనమాట. అదండి ఇది జబర్దస్త్ అనేది ఒక ప్రోగ్రామ్ అండి. స్కిట్ బుల్లెట్ భాస్కర్ దా, సైనింగ్ శివాజీదా? సైనింగ్ శివాజీదా? ఖుష్బూ గారు వీడియో పైన అడుగుతున్నారు సార్. పేరేం పేరు? కావ్య. హాయ్ కావ్య. విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలా ఉంది? అంతా ఓకే గానీ ముఖమే మరి బాగా వారం రోజుల క్రితం వెళ్ళినట్టుంది. పాజ్ ఇచ్చావేంట్రా? పాజ్ ఇవ్వాలా? వచ్చింది. ఎలాగో జడ్జెస్ చెప్పారు కదా, మళ్ళీ తను చెప్తే బాగుంటదని. మూడౌట్ లో ఉన్నట్టుంది సార్. మరి మూడౌటా? అది ఓకే, ఒక్కోసారి తప్పదు. రష్మిని చూడండి సార్. చూసారా? బానే ఉంటది కదరా. అంటే నెక్స్ట్ సినిమాలో ఆవిడే మీతో హీరోయిన్. ఓ రష్మితో హీరోయిన్. సినిమా పేరు వైజాగ్ టాకీస్. వైజాగ్ టాకీస్. వైజాగ్ టాకీస్ అని చెప్పేసి నేను వైజాగ్ లో రామ టాకీస్ దగ్గర అడుగుతున్నాలా? అది కాదు సార్. అదేం టైటిల్ రా? అంటే గుంటూరు టాకీస్ హిట్ అయింది కదా. ఎక్కడ హిట్ అయింది? గుంటూరు టాకీస్ హిట్ అయితే ఎక్కడ ఎందుకు ఉంటుందా? ఆవిడకి ఎప్పుడు సార్ డైరెక్ట్ హీరోయిన్ ఇది. హీరోయిన్ వస్తుంది సార్. రమ్మని చెప్పు. హీరోయిన్. హీరో గారు, నేను ఆ రూమ్ లో ఉండలేనండి. ఈ సినిమా నేను చెయ్యను. వాట్ హ్యాపెండ్ రే? ఏసీ పని చేయట్లేదు, వేడి వస్తుంది, రూమ్ లో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఇలాంటి రూమ్ ఇస్తారా వాళ్ళు? సార్ ఆవిడకి మంచి రూమ్ ఇచ్చా. అదే జనరేటర్ రూమ్ లోకి వెళ్ళింది. అదే జనరేటర్ రూమ్ లోకి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ప్రొడక్షన్ నాకు నచ్చలేదండి. వాట్ హ్యాపెండ్? నేను టీ అడిగితే వాడు వేడి నీళ్ళు ఇచ్చాడు. ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలనే అంబిషన్ ఉంది. నాకుంది. ఏంట్రా? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లకి వెళ్ళాలని. ఈ యొక్క వుడ్ కోసం అన్ని వుడ్లు నాశనం చేస్తావా? నువ్వు సామాన్యుడు కాదురా. ఈ యొక్క వుడ్ కోసం అన్ని వుడ్లు నాశనం చేస్తారండి మీరు. ఇది కరెక్ట్ కాదండి. సరే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది సార్. ఓ మై గాడ్. డైరెక్టర్ రావాలి. హలో డైరెక్టర్. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా. హాయ్ సార్. హాయ్ రా. బాగున్నావా? బాగున్నాను సార్. విలన్కి వార్నింగ్ ఇచ్చేసాను. అవును సార్. టైట్ క్లోజ్ పెట్టాలి. రెడీ సార్? రెడీ. డైలాగ్ సార్. రేయ్, పిల్లలు పడితే బతుకుతావేమో, పిడుగు పడితే బతుకుతావేమో, నేను పడితే ఎక్కడెట్టారు కెమెరా? సార్ చెప్పండి సార్. అయిపోయింది. అయిపోయింది సార్. ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ రమ్మని. కానిస్టేబుల్ పోలీస్. 1 గంటకు భోజనం ఆడతారు. అడుగు తినేది వాళ్ళ గడి చూస్తారండి. ఏంది గెటప్ లేంది ఒక్కొక్కడు. ఈ క్యారెక్టర్ ఏంటి? నువ్వు డైరెక్టర్ ఆడు చూడు 10కి పరక్కి పీకలు కోసేవాళ్ళు ఉన్నాడు. ఈయన కరెక్ట్ గా చూడు. ఆ రైల్వే స్టేషన్ లో బ్యాగులు ఎత్తుకెళ్ళడానికి ఒక ఫోటో పెడతారు పెద్ద 10 మంది. అందులో ఒకళ్ళ ఉన్నాడు.
ఏంటి ఇలాంటి వాళ్ళకి క్యారెక్టర్లు అంటే టైం లేకుండా కత్తెర తీసుకోండి పడే. వాడు అలా అంటుంటే చూస్తుంటారే సార్, ఏదో ఒకటి చేయండి సార్. చూడు జితేంద్ర, ఇక్కడ ఎలాగో సినిమా షూటింగ్ జరుగుతుంది, టెర్రరిస్ట్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో మనం కూడా కానిస్టేబుల్ తో కలిసిపోయాం అనుకో, టెర్రరిస్ట్ మనం గుర్తుపట్టడు, మనం ఈజీగా అతను పట్టుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం పోలీసులు అనే విషయం ఎవ్వరికి తెలియకూడదు. చెప్పినా కూడా నమ్మరు. డైలాగ్ ఏంటంటే, నేను పోలీస్ స్టేషన్ నన్ను పట్టుకుంటారు, టెర్రరిస్ట్ కి నాకు సంబంధాలు ఉన్నాయనుకో నీకు డౌట్ వస్తుంది. నీ డైలాగ్ ఏంటంటే, చెప్పు ఆ టెర్రరిస్ట్ ఎక్కడికి వెళ్ళాడు, నీకు వాడికి ఉన్న రిలేషన్స్ ఏంటి చెప్పు, మీ నెట్వర్క్ ఏంటి, ఎంతమంది ఉన్నారు మీ వెనకాల. ఇది ఓకే, రెడీ యాక్షన్. రేయ్, నీ వెనక ఎవరెవరు ఉన్నారు, నీ వరకు ఉన్న నెట్వర్క్ ఎంతమంది రౌడీలు ఉన్నారు చెప్పరా, చెప్పు. కమ్ ఆన్, ఐ సే అగైన్, టెల్ మీ, ఐ సే. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎవడమ్మన్నాడు మిమ్మల్ని? ఒక్కడు పనికిరాడు పోలీస్ డిపార్ట్మెంట్. ఆ టెర్రరిస్ట్ గారి సీన్ పెట్టండి. రెడీ సార్. ఇక్కడ టెర్రరిస్ట్ వస్తాడు, టెర్రరిస్ట్ కి నాకు సీన్ ఉంది. పట్టుకుందాం. ఎందుకు వస్తారా? నా టెర్రరిస్ట్ డైలాగ్ అయిపోయినాక మీకు యాక్షన్ రా, ట్రెండ్ రా. బాబు ఇప్పుడే కాదు, రెడీ సార్. రెడీ. ఈ దేశం మీద నుంచి ఒక్క మన్ను కాదు కదా, ఒక్క ఇసుక గింజ కూడా పట్టుకెళ్ళావరా? ఈరోజు డైలాగ్ చెప్తుంటే మధ్యలోకి వస్తారేంట్రా? టెర్రరిస్ట్ పట్టుకునే సీన్ తర్వాత లాస్ట్ ఇది ప్యాకప్ చెప్పండి. ముందు నా సీన్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు టెర్రరిస్ట్ గారితో నన్ను మాట్లాడడం చూసి నన్ను మీరందరూ కొట్టాలి. మిస్టర్ నరేష్ అండ్ మిస్టర్ జితేంద్ర, ఐ హావ్ వన్ మోర్ ఆపర్చునిటీ ప్లీజ్. నేను ఒక ఉన్నాను, నాకు ఒక అవకాశం అండి. నాకు యాక్టింగ్ రాదు, నేను చూపిస్తా అంతే. షార్ట్ ఓకే సార్. ఒక ప్రముఖ హీరోని పట్టుకుని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? ఐ విల్ కాల్ పోలీస్. పోలీసా? హలో ఎస్ఐ గారు. హలో చెప్పు. అర్జెంట్ గా మీరు నానక్రమం కూడా రావాలి. అక్కడే ఉన్నా నేను. నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా? నేనే ఎస్ఐ. నువ్వు ఎస్ఐ? ఒక ఎస్ఐని పట్టుకుని డ్యూటీలో ఉన్న ఎస్ఐ మీద చేయి చేసుకుంటే ఏమైతే తెలుసా? నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు తెలుసా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? నేను పట్టుకోవాల్సిన టెర్రరిస్ట్ ఇక్కడికి వస్తే నువ్వు వాడితో షూటింగ్ చేసి వాడిని పంపించావు, మేము ఎవరిని పట్టుకోవాలరా? అవునా సార్? ఒరిజినల్ టెర్రరిస్ట్ నీ వల్ల తప్పిపోయాడు కదరా, అందుకే నిన్ను పట్టుకుంటా. అరే నరేష్, నా ఫ్రెండ్స్ ని పెట్టు అని చెప్పి అందరూ కలిసి నాకు ఎంత పెట్టారు కదా. భాస్కర్ గారు, నిజంగా ఏ టీమో ఏంటో గానీ అందరికి మీ మీద చాలా కక్ష ఉంది. కాన్సెప్ట్ డిమాండ్ చేస్తుంది. పాపం ఒరిజినల్ పోలీస్ తెలియక కొట్టండ్రా అన్నాను కానీ మరి అంత దారుణం కొట్టారు. బ్యాటరీ పడిపోయినా ఆగలేదురా? ఎలా అనిపించింది స్కెట్ ఖుష్బు మ్యామ్? చాలా రోజు తర్వాత ఇంత నవ్వాను. థ్యాంక్ యూ భాస్కర్ గారు, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికి బ్రిలియంట్. ఆ టైమింగ్, ఆ క్యారెక్టరైజేషన్స్, ప్రతి డైలాగు వెరీ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. శివాజీ గారు. భాస్కర్ అన్నయ్య సార్ బాగుంది. భాస్కర్ బాగా చేశారు, అందరు బాగా చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది. జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి ఖుష్బు మ్యామ్? So judges Blood Basket team ki che scores full scores 20 out of 20. Well done guys.